బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైంలో అసలు ఫామ్ ని కోల్పోయి సినిమాకి నిరాశపరిచే రిజల్టులను సొంతం చేసుకుంటున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు కొత్త సినిమా ఇరుముడితో వచ్చేశాడు. సినిమా మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా విషయంలో అంతటా సూపర్ ఫాస్ట్ బజ్ అయితే ఉందని చెప్పాలి. దాంతో పాటు ట్రైలర్ క్లిక్ అవ్వడం, అలాగే మల్లెపుల పల్లకి సాంగ్ కూడా ఎక్సలెంట్ గా రిసీవ్ అవ్వడంతో బజ్ పెరిగిపోగా బిజినెస్ పరంగా కూడా రీసెంట్ టైంలో వరుస ఫ్లాప్స్ తో ఉన్నా కానీ ఇరుముడి సినిమాకు అంతటా పాజిటివ్ బజ్ ఏర్పడి బిజినెస్ పరంగా కూడా జోరును చూపించింది. ఓవరాల్ గా సినిమా వాల్యూ బిజినెస్ వరల్డ్ వైడ్ గా మంచి రేటును సొంతం చేసుకుందని చెప్పవచ్చు. నైజాం లో 5.5 కోట్లు, సీడెడ్ లో 2.25 కోట్లు, ఆంధ్రాలో 8.25 కోట్ల మేర బిజినెస్ ను అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాలలో 16 కోట్ల వరకు బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 2 కోట్లు, ఓవర్సీస్ లో 2 కోట్ల మేర వాల్యూ బిజినెస్ ను అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సాధించింది. దాంతో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 21 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా బస్ పాజిటివ్ గా ఉండటం, బుకింగ్స్ కూడా జోరందుకున్న నేపథ్యంలో ఏమాత్రం టాక్ డీసెంట్ లెవెల్లో వచ్చినా కానీ వీకెండ్ లోకే చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం సినిమాకు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాతో రవితేజ ఎలాంటి కంబ్యాక్ ను దక్కించుకోగలుగుతాడో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.